ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం ఆలోచిస్తున్నాం. బైబిల్లోని 66 పుస్తకాల్లో 7వ పుస్తకం న్యాయాధిపతుల గ్రంథం. ఇప్పటికి మనం 6 పుస్తకాలు పూర్తి చేసుకున్నాం. కొన్ని పైన కొన్ని డీటెయిల్డ్గా మనం ఆలోచించాం. అందులో విన్న విషయాలన్నీ మనకి కొంచెం అవగాహన ఉంటే నిర్గమకాండం దగ్గర నుంచి ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం, అలాగే ద్వితీయోపదేశకాండం, ఇవన్నీ మనం ఆలోచిస్తే యెహోషువ గ్రంథం వరకు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న దగ్గర నుంచి వాళ్ళని మోషే గారి ద్వారా విడిపించటం, అక్కడి నుంచి వారు అరణ్య ప్రయాణం చేయటం 40 సంవత్సరాలు. అరణ్య ప్రయాణంలో మోషే గారి నాయకత్వంలో వారు నడవటం. చివరి సంవత్సరంలో మోషే గారు చివరి 2 నెలలు ఉందనంగా ఆ 40 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో మోషే గారు చనిపోవటం. ఆ తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో వీరు కనాను దేశం యొర్దాను దాటి అందులో ప్రవేశించడం. క్రీస్తు పూర్వం 1446లో ఐగుప్తులో నుంచి విడుదల కలిగింది ఇశ్రాయేలీలకి. డేట్తో సహా చెప్తున్నాను, రాసుకుంటే రాసుకోండి. క్రీస్తు పూర్వం 1446లో ఐగుప్తులో నుంచి విడుదల కలిగిన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేసి క్రీస్తు పూర్వం 1406లో యెహోషువ గారి నాయకత్వంలో కనాను దేశంలో ప్రవేశించారు. 1446 నుంచి 1406లో కనాను దేశంలో మధ్యలో ఉన్న కాలం ఎంత? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసిన ఆ ఐగుప్తులోంచి బయలుదేరిన వారు ఎవరూ బతకలేదు. వచ్చిన వారు మాత్రం అందరూ వారికి పుట్టిన తర్వాత తరం వారు ఇశ్రాయేలీలకు ఆ అరణ్యంలో బయలుదేరి ఆ అరణ్యంలో జన్మించిన ఇశ్రాయేల్ సంతతి వారు ప్రవేశించారు కనాను దేశంలో. అక్కడ నుంచి యెహోషువ గారు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఎంతోమందితో యుద్ధాలు చేశారు. ఇశ్రాయేలీలందరూ కలిసి ఎన్నో దేశాలని, ఎంతోమంది రాజుల్ని లోపరుచుకున్నారు. అలా లోపరుచుకున్న క్రమంలో యెహోషువ గారు వృద్ధుడైపోవటం, ఆ వృద్ధుడైన యెహోషువ గారు ఇంకా నేను చనిపోతున్నాను, ఏ గోత్రానికి ఏ ప్రాంతం అనేది చీట్లు వేసి దేవుడు మోషే గారి ద్వారా సెలవిచ్చిన లెక్క ప్రకారంగా అందరికీ భాగాలైతే పనిచేశారు. వీళ్ళు కొంతమందిని రాజులను జయించారు, కాస్త రెస్ట్ తీసుకున్నారు. అంటే ఎక్కడ ఇశ్రాయేలీల మీదకి కావాలని వచ్చే రాజులు ఎవరు లేరు వీళ్ళ భయంతో, వీళ్ళ వెనకున్న దేవుని భయంతో. అలాంటి పరిస్థితుల్లో యెహోషువ గారు చనిపోతారు. యెహోషువ గారు 110 సంవత్సరాల వయసప్పుడు కనాను దేశంలో ఆయన చనిపోతాడు. ఆయన సమాధి చేసిన తర్వాత కొద్ది కాలానికి వీళ్ళు మళ్ళీ యుద్ధాలు ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది న్యాయాధిపతుల గ్రంథం. మనకి యెహోషువ గ్రంథంలో యెహోషువ గారు చనిపోవటం, ఆయన సమాధి చేయటం, అది లాస్ట్లో మనకి చివరి అధ్యాయంలో మనకి కనపడుతుంది కదా. ఇప్పుడు అక్కడ నుంచి న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభమవుతుంది. ఈ గ్రంథానికి న్యాయాధిపతులు అని నామకరణం చేయటానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, దీన్ని హెబ్రీ భాషలో షోపెట్రీమ్ అనే పేరుంది. హెబ్రీలో ఈ గ్రంథానికి ఏముంది? షోపెట్రీమ్ అనే పేరుంది. దీనికి అర్థం ఏంటంటే న్యాయాధిపతి, ఏలువాడు అంటే ఏలేవాడు, రక్షకుడు లేదా విమోచకుడు. మళ్ళీ చెప్పండి, న్యాయాధిపతి, ఏలేవాడు, రక్షకుడు, విమోచకుడు. ఈ 4 అర్థాలు వచ్చే విధంగా షోపెట్రీమ్ అని హెబ్రీ భాషలో ఉంది. ఆ తర్వాత దీనికి గ్రీకు భాషలో క్రీట్రాయి లేదా క్రిత్తే అనే పేరు గ్రీకు భాషలో పెట్టబడింది. దానికి కూడా అర్థం ఏంటంటే న్యాయాధిపతులు అనే అర్థం. అలాగే దీనికి లాటిన్ భాషలో లిబర్ జుడికమ్ అనే పేరుంది. లాటిన్ భాష జుడిషియల్ అంటాం కదా ఇంగ్లీష్లో. లిబర్ జుడికమ్ అనే పేరు లాటిన్ భాషలో ఉంది. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి జడ్జెస్. దీనికి చాలామందికి తెలియని ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటయ్యా అని అడిగితే
దీన్ని ఓటమి గ్రంథం అని పిలుస్తారు. ఎందుకంటే నడిపించే నాయకుడు లేనప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఇశ్రాయేల్ భ్రష్టత్వం ఎక్కువగా దీనిలో ఉంది కాబట్టి, అప్పటి వరకు యెహోషువ గారి నాయకత్వంలో జయించిన ఇశ్రాయేలీలు ఈ గ్రంథానికి వచ్చేసరికి ఇక ఓడిపోయే కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి దీనికి న్యాయాధిపతుల గ్రంథం అని కాక కొంతమంది ఓటమి గ్రంథం అనే కూడా పేరు కూడా దీనికి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీని రచయిత ఎవరు అనేది మనం ఆలోచిస్తే, దీని రచయిత ఖచ్చితంగా సమూయేలు గారు అనటానికే ఎక్కువ ఆస్కారం ఉంది. సమూయేలు గారు అనటానికి ఆధారం రెఫరెన్స్ ఏమైనా ఉందంటే రెఫరెన్స్ లేదు. కానీ సమూయేలు గారే వ్రాసి ఉండొచ్చు అనేది ఎక్కువ మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కారణం ఏంటంటే ఈ గ్రంథంలో ఉన్న సన్నివేశాలన్నీ జరిగిన తర్వాత రాయబడింది ఈ గ్రంథం. మీకు అర్థమైందా? ఈ గ్రంథంలో ఉన్న సందర్భాలన్నీ జరిగిన తర్వాత రాయబడింది. అంటే సుమారుగా ఈ గ్రంథము యొక్క చరిత్ర, ఈ న్యాయాధిపతుల్లో ఉన్న గ్రంథము యొక్క చరిత్ర సుమారు 325 నుంచి 350 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంత? 325 నుంచి 350 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ 350 చరిత్ర జరిగిన తర్వాత ఇది రాయబడింది. అలా రాయబడింది అనటానికి మనకి బైబిల్లో ఆధారం ఏంటంటే 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము. ఎందుకంటే సమూయేలు గారే వ్రాశారు అన్నాం కాబట్టి సమూయేలు గారు ఒక మాట ఇక్కడ వ్రాశారు. 4వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా, అంటే ఫిలిస్తీన్తో యుద్ధం చేసి తిరిగి వచ్చారు, వాళ్ళు ఓడిపోయారు. యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందాము రండి. అంటే ఈ మందసం ఎక్కడుందంట? ఎప్పుడైతే ఇశ్రాయేలీలు యోర్దాను నదిని దాటారో వీళ్ళు ఒక ప్రాంతంలో స్టే అయ్యారు. ఆ ప్రాంతంలోనే యెహోవా నిబంధన మందసం ఉంది. అక్కడి నుంచి యెహోషువ గారు అందరినీ యుద్ధానికి పంపించడం ఇదంతా జరిగింది. యుద్ధాలు చేసి తిరిగి వచ్చిన తర్వాత కూడా యోర్దానుకు తూర్పు వైపునున్న రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారిని కూడా అక్కడి నుంచే యెహోషువ గారు పంపించినట్టుగా మనం యెహోషువ గ్రంథంలో చదివాం. కాబట్టి ఇప్పుడు మందసం ఎక్కడుంది? కనాన్ దేశంలో షిలోహు అనే ప్రాంతంలో ఉంది. ఎవరున్నారు అక్కడ? యెహోషువ గారు, వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు యెహోషువ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కదా ఇది. ఇప్పుడు సమూయేలు గారే వ్రాసారంటానికి ఇది ఒక చిన్న ఆధారం. ఏమంటున్నారంటే ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయామని వీళ్ళు ఆలోచించి, ఓహో మన దగ్గర ఏమీ లేదు, మందసం లేదు, కాబట్టి షిలోహులో ఉన్న మందసం తీసుకొని వస్తే దేవుడు మన మధ్య ఉంటాడు కాబట్టి మనం వాళ్ళతో గెలుస్తాం అనే ఉద్దేశంతో షిలోహు నుంచి మందసం తెప్పించాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఏమన్నారు వాళ్ళు? షిలోహులోనున్న యెహోవా మందసము, నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడ్ల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్ని, ఫినెహాసులను అక్కడనే దేవుని మందసమున వద్ద ఉండిరి. అంటే షిలోహులో నుంచి మందసం ఇంకా రాలేదు. ఎప్పుడు వచ్చింది? సమూయేలు గారి కాలంలో వచ్చినట్టుగా ఈయన ఇక్కడ వీళ్ళ ఫిలిస్తీన్లతో ఓడిపోయినప్పుడు నిబంధన మందసం తెప్పిద్దాం రండి అని వాళ్ళు చెప్పుకున్న సందర్భాన్ని ఇక్కడ సమూయేలు గారు రాశారు సమూయేలు గ్రంథంలో. అలాగే మనకి యెహోషువ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం 31 న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. అంటే షిలోహులోనున్న దేవుని మందిరం ఎక్కడుందంట? షిలోహులోనున్న దినములన్నిట
అంటే ఒకప్పుడు షిలోహులో ఉంది, అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంట, మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొండ్రి అని ఉంది. అంటే మందిరం అప్పుడు మన మందిరం ఎక్కడుంది, షిలోహులో ఉంది. అలాగే 20వ అధ్యాయము అదే న్యాయాధిపతుల గ్రంథం 27వ వచనం, చివరి వచనం 27. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అంటే ఈ న్యాయాధిపతుల గ్రంథం చివరి వరకు మందసం ఎక్కడుంది, షిలోహులో ఉంది. షిలోహులో మందిరం ఉంది, మందిరంలో ఏముంది, యెహోవా నిబంధన మందసం ఉంది. అంటే న్యాయాధిపతుల గ్రంథం కంప్లీట్ అయ్యే వరకు మందిరం షిలోహులో ఉంది, మందిరంలో యెహోవా నిబంధన మందసం ఉంది. ఇప్పుడు సమూయేలు గ్రంథంలో మనం చదివిన దాన్ని బట్టి అక్కడ నుంచి ఎప్పుడు తెప్పించారు వీళ్ళు ఆ నిబంధన మందసం, ఫిలిస్తీన్తో ఓడిపోయినప్పుడు చెప్పించారు. అంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న చరిత్ర అంతా అయిపోయిన తర్వాత కదా సమూయేలు గ్రంథం ప్రారంభమైంది. కాబట్టి ఆ మందసం అక్కడ ఉంది. ఆ దినాలు మందసం ఉన్న దినాల్లో జరిగిన స్టోరీ ఇది అయిపోయిన తర్వాత వ్రాశాడు సమూయేలు గారు అంటానికి ఇదిగో ఈ 3 రెఫరెన్స్లు మనకి ఆధారం. ఇకపోతే ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు అనే పదం పదే పదే ఈ గ్రంథంలో మనకు కనపడుతుంది. అంటే రాజుల పరిపాలన కంటే ముందు ఈ గ్రంథం రాయబడింది. ఇశ్రాయేలీల్ని రాజులు పరిపాలించారు. మొట్టమొదటి రాజు ఎవరు, ఇశ్రాయేల్ పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు గారు. పెద్దోళ్ళు గారు అని పిలవటం చాలా మంచిది, మనం భక్తులు ఎవరైనా ఓకే. ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజు సౌలు గారు కాబట్టి సౌలు గారి రాజరికం కంటే ముందు జరిగింది. అందుకే పదే పదే మనం ఆ వచనాలు ఒకసారి బైబిల్లో చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం, యెరూషలేములో నివసించు 17:6 చూద్దాం ముందు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం, 17వ అధ్యాయము 6వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ఆ దినములలో అంటే ఇశ్రాయేలీలను కనాను దేశంలో యుద్ధాలు చేస్తున్న ఆ దినాల్లో ఇశ్రాయేల్కి ఎవరు లేరు, రాజు లేడు. 18వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. 19వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో. చాలు. 21వ అధ్యాయము 25వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజులు. అంటే రాజుల పరిపాలన కంటే ముందు జరిగిన విషయాలు ఇవన్నీ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నవి అని. ఆ దినాలు అన్నాడు, ఇక్కడ రచయిత ఏమన్నాడు, ఆ దినాలు అన్నాడు. అంటే ఈయనున్న దినాలు కాక జరిగిన దినాల్లో ఇశ్రాయేల్కి ఎవరు లేరు. అంటే రాజున్న కాలములో రాశారు కాబట్టి ఆ దినములలో ఇశ్రాయేల్కి రాజు లేడు అనే పదాన్ని ఇక్కడ సమూయేలు గారు ఉపయోగించడం తెలుసు. అలాగే వీళ్ళు ఆ కనాను దేశంలో అందరినీ జయించాలి, ఎవరిని మిగల్చకూడదనే రూలు మోషే గారి ద్వారా చెప్పాడు దేవుడు. అలాగే యెహోషువ గారి ద్వారా కూడా చెప్పాడు. ఒకవేళ ఉంచితే వాళ్ళు మీకు కంటిలో నలుసులుగాను కాళ్ళల్లో ముళ్ళుగాను ఇలా మీకు కొరడాలుగాను ఉంటారని ముందే చెప్పేశాడు దేవుడు. వీళ్ళు ఎబూసీలు అనే వాళ్ళని ఉంచారనేది మనం 1వ అధ్యాయం 21వ వచనం చదివితే, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, యెరూషలేములో నివసించు ఎబూసీలను బెన్యామీనులు వెళ్ళగొట్టలేదు. బెన్యామీనులను బెన్యామీనులు వెళ్ళగొట్టలేదా, ఎబూసీలను బెన్యామీనులను వెళ్ళగొట్టలేదు అన్నట్టు ఉంది చదివింది. ఎబూసీలను బెన్యామీను వెళ్ళగొట్టలేదు. అంటే బెన్యామీను అంటే ఇశ్రాయేలీలో గోత్రం. ఎవరిని వెళ్ళగొట్టలేదు, ఎబూసీలు అంటే కనాను దేశంలో నివసిస్తున్న ఒక జాతి, వాళ్ళని వెళ్ళగొట్టలేదంట. అంటే ఎవరినైనా ఆ దేశంలో ఉన్నవారిని వెళ్ళగొట్టకపోతే వాళ్ళ వల్ల మీకు ప్రమాదం అని ముందే దేవుడు చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఎప్పటిదాకా ఈ ఇశ్రాయేల్ మధ్య కలిసి ఉన్నారు అనేది మనం ఆలోచిస్తే ఒకసారి దావీదు గారి కాలం వరకు వాళ్ళు ఇశ్రాయేల్తో కలిసి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. ఈ యెబూసీలు అనే వాళ్ళని వీళ్ళు వెళ్ళగొట్టల కనాను దేశంలో ఇశ్రాయేలీలు.
ఎప్పటి వరకు వీళ్ళు ఇశ్రాయేల్తో కలిసి ఉన్నారు అని అంటే సౌలు రాజు గారి తర్వాత దావీదు గారు రాజు అయ్యారు ఇశ్రాయేలీలకి. దావీదు గారి కాలంలో దావీదు గారు వాళ్ళని నిర్మూలన చేసినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. సమూయేలు గారు 2వ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. ఆరు చూద్దాం. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షమున వారును యెరూషలేమునకు వచ్చిరి. రాజు అంటే దావీదు గారు. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడ్ల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. ఆ యెబూసీయులు ఏమన్నారు దావీదు గారితో, నువ్వు ఇక్కడ ఈ దేశంలోకి అడుగు పెట్టలేవు. ఒకళ్ళు వచ్చావనుకో, పెద్ద పెద్ద సైన్యము పరాక్రమశాలను అవసరం నేను తరివేయటానికి. మా దేశంలో ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు తరివేస్తారు. వాళ్ళ వల్లనే నువ్వు ఇక్కడికి అడుగు పెట్టలేవు. అంటే అంత మా దేశంలో ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళే అంత పవర్ఫుల్ అని అర్థం. దావీదు గారు వస్తుంటే వీళ్ళు ఈ డైలాగ్ మాట్లాడారు. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయువారు అందరూ నీటి కాలువలపై వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడనే సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. అంటే ఎప్పటి వరకు వీళ్ళు యెబూసీయులు ఇశ్రాయేల్తో కలిసి ఉన్నారు? దావీదు గారు వచ్చి వాళ్ళని హతం చేసే వరకు యెబూసీయులు ఇశ్రాయేల్తో బెన్యామీనీయులతో కలిసి ఉన్నారు. అంటే ఇదంతా జరిగిపోయిన తర్వాత ఈ గ్రంథం రాయబడింది అంటానికి ఇదిగో ఇన్ని రెఫరెన్సులు మనకి ఆధారం. అర్థమైందా? ఈ గ్రంథంలో ఉన్న విశేషం ఏంటి? ఇంతకీ ఇశ్రాయేళ్ల పతనం. ఈ గ్రంథంలో ఏముంది విశేషం అంటే, యెహోషువ గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ఎలా పాడైపోయారన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. ఈ గ్రంథం రచయిత ఎవరని అర్థమైంది? సమూయేలు గారు. ఈ పేరు కారణం, ఈ న్యాయాధిపతులు అనే పేరు ఎందుకు పెట్టారు? రాజులు లేరు. న్యాయాధిపతులు అంటే ఆడ కూర్చొని సింహాసనం మీద కూర్చొని న్యాయం తీర్చేవాళ్ళు కాదు. ఇశ్రాయేలు సమస్యలో ఉన్నప్పుడు ఆ శత్రువుల నుంచి విడిపించడానికి దేవుడు కొంతమంది న్యాయాధిపతులను పుట్టించాడు. రాజు కాదు, న్యాయాధిపతి వేరు, రాజు వేరు. ఓకే, ఇది ఈ గ్రంథంలో మనం నేర్చుకున్న విషయం. అలా అయితే యెహోషువ గారు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత క్రీస్తు పూర్వం 1390 వరకు ఉన్నాడు. కనాను దేశంలో ఏ సంవత్సరంలో ప్రవేశించారు? 1406. 1390 అంటే కౌంట్ డౌన్ అవుతుంది. మన వైపు నుంచి క్రీస్తు శకం నుంచి అటు పెరుగుతూ ఉంటుంది, క్రీస్తు శకం నుంచి ఇటు పెరుగుతూ ఉంటుంది మన వైపు. ఇది గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు 1646, కనాను దేశం వచ్చినప్పుడు 1606. కనాను దేశం వచ్చిన 16 సంవత్సరాలకి యెహోషువ గారు చనిపోయారు. అంటే 1390 లెక్క అర్థమైందా? 1390కి యెహోషువ గారు చనిపోయారు. అంటే ఈ ఎన్ని సంవత్సరాలు కనాను దేశంలో యెహోషువ గారు నివసించారు? 1406 మైనస్ 1300 చెప్పండి, 90 ఎంత ఉంది మధ్యలో? 16 సంవత్సరాలు. అంటే కనాను దేశంలో యెహోషువ గారు చాలామంది రాజులతో యుద్ధాలు చేసి 16 సంవత్సరాలు బతికారు. 16 సంవత్సరాల తర్వాత యెహోషువ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ప్రారంభమైంది న్యాయాధిపతుల గ్రంథం. అర్థమైందా? ఇందులో మొత్తం అధ్యాయాలు ఎన్ని? 21 అధ్యాయాలు కదా. మళ్ళీ అధ్యాయాలు లెక్క పెడతారు. ఇక ఎన్ని అంటే 21 అధ్యాయాలు. ఇందులో వచనాలు వచ్చి 618 వచనాలు. 618 వచనాలు. అధ్యాయాలు 21 అధ్యాయాలు. ఈ గ్రంథాన్ని మనం ఈజీగా సులువుగా అర్థం చేసుకోవటానికి 3 భాగాలుగా విడగొట్టుకుంటే, మొదటి భాగం 1వ అధ్యాయము నుండి 3వ అధ్యాయము 6వ వచనం వరకు ఒక భాగం. ఒక భాగం ఎంత? 1వ అధ్యాయము నుండి 3వ అధ్యాయము 6వ వచనం వరకు ఒక భాగం. ఇందులో
ఇశ్రాయేలీయులు యెహోషువ గారి మరణం తరువాత ఎంత దిగజారిపోయారు, ఎంత భ్రష్టత్వానికి గురయ్యారు అనే విషయాలు ఈ 3 అధ్యాయాలు 6వ వచనం వరకు మనకు కనపడతాయి. 1, 2, 3 అధ్యాయాల్లో యెహోషువ గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ఎంత దిగజారిపోయారు, ఎంత భ్రష్టత్వానికి గురైపోయారు అన్న విషయం మనకి 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 6వ వచనం వరకు మనకి ఈ మ్యాటర్ ఉంటుంది. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగం ఎక్కడి నుంచి అంటే 3వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ అధ్యాయము చివరి వరకు 31 వచనాలు ఉంటాయి 16వ అధ్యాయంలో. 3వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ అధ్యాయము 31 వచనాల వరకు ఏముందనంటే ఇశ్రాయేలుకి దేవుడు న్యాయాధిపతులుగా ఉన్నవారు మనకు కనపడతారు. 13 మంది న్యాయాధిపతులు. ఎక్కడి నుంచి? 3వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ అధ్యాయం చివరి వరకు 13 మంది న్యాయాధిపతులను దేవుడు పుట్టించి ఇశ్రాయేలును విడిపించిన సందర్భాలన్నీ ఈ మనకి ఈ 13 అధ్యాయాల్లో కనపడతాయి. 13 అంటే 3వ అధ్యాయం 7 నుంచి 16వ అధ్యాయం చివరి వరకు 2 భాగాలు అయిపోయినాయి. ఇక 3వ భాగంలో ఏముందా అంటే 17వ అధ్యాయం నుంచి చివరి వరకు అంటే 21వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. అంతర్యుద్ధం అంటే ఈ గోత్రాలలో ఈ గోత్రాలలో గురించి వచ్చారు. ఇప్పటిదాకా అందరూ ఐకమత్యంగా ఉన్నారు. 17వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయంలో ఉన్న మ్యాటర్ ఏంటంటే ఇశ్రాయేలీలకి ఒక గోత్రానికి గొడవలు వచ్చేసింది. అంతర్యుద్ధం అంటారు. ఇప్పటిదాకా వీళ్ళు శత్రువులతో బయట వాళ్ళతో పోరాడారు, బయట వాళ్ళతో దెబ్బలు తిన్నారు. ఇప్పుడు లోపలే స్వకీయులకే అన్నదమ్ములకే పడక యుద్ధాలు చేసుకునే పరిస్థితిలోకి దిగజారిపోయారు. వీటన్నిటి వెనక మూల కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు భ్రష్టులైపోయారు, విగ్రహారాధకులైపోయారు, అన్యులతో సహవాసం చేశారు. అన్యుల ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకుని వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ పిల్లల్ని వీడి చేసుకోవటం అనే నీచ స్థితిలోనికి దిగజారిపోవటం వల్ల అంతర్యుద్ధాలు కూడా వీళ్ళల్లో ప్రారంభమైనాయి. టోటల్గా న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీలకి ఎంత భ్రష్టులైపోయారు అన్న విషయాన్ని దేవుడు మనకి వ్రాయించాడు. ఇందులో ముఖ్యమైన వ్యక్తులు కొన్ని ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల్ని మనం చూడగలిగితే ఏహూదు అనే ఆయన ఒక ఆయన, ఒత్నీయేలు అనే ఆయన ఒక ఆయన, దెబోరా అనే ఒక ప్రవక్తని, గిద్యోను అనే ఒక ఆయన, అబీమెలెకు, యెఫ్తా, సంసోను, డెలీలా. మరలా చెప్తాను పేర్లు: ఏహూదు, ఒత్నీయేలు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, యెఫ్తా, సంసోను, డెలీలా. ఇవి ముఖ్య పాత్రలు, ముఖ్య వ్యక్తులు. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ముఖ్య వ్యక్తుల గురించి మీకు తెలియచేయటం జరిగింది. ఇందులో టోటల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఇశ్రాయేలీల్లో జరిగిన అంతర్యుద్ధం అది మరీ నీచం, అంత భయంకరం. కాబట్టి ఈ యెహోషువ గ్రంథం మొత్తం మనకి ఏం అర్థమైందంటే 3 భాగాలుగా విడగొట్టుకుంటే మొదటి భాగంలో ఏం జరిగింది, ఏం విషయం తెలిసింది? యెహోషువ గారు చనిపోయిన తర్వాత వీళ్ళు దిగజారుడుతనాన్ని మనం చూసాం, భ్రష్టులైపోవటం మనం చూసాం. 1వ అధ్యాయం 3వ వచనం 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 6వ వచనం వరకు, 3వ అధ్యాయం 7వ వచనం నుండి 16వ అధ్యాయం చివరి వరకు ఏం కనపడిందంటే న్యాయాధిపతులు 13 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలుని పరిపాలించిన సందర్భాలు మనకు కనపడతాయి. తర్వాత 17వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఇశ్రాయేల్ మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరిగిన సందర్భం. టోటల్గా మనకి ఏమర్థమైందంటే న్యాయాధిపతుల గ్రంథం అంతా భ్రష్టులైపోయిన ఇశ్రాయేల్ చరిత్ర, ఇది మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. ఓకే, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినదని యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా, అంటే ఇశ్రాయేలీలే దేవుడికి ప్రార్థన చేశాడు. అంతకుముందైతే యెహోషువ గారు చేసేవాళ్ళు, ఇప్పుడు యెహోషువ గారు లేరు కాబట్టి ఇశ్రాయేలీలే దేవుడికి ప్రార్థన చేశారు. ఎవరి మీదకి వెళ్ళాలి? కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను,
వారు పోవాలని సెలవిచ్చాను. అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. మరి మిగతా వాళ్ళు ఇప్పుడు 2.5 గోత్రాల వాళ్ళు యోర్దానుకు తూర్పున వాళ్ళ స్థలాలకు వెళ్ళిపోయారు. యుద్ధాలు అయిపోయినాయి, ప్రశాంతంగా ఉంది, ఇంకా మిగతా దేశాలను మీరే యుద్ధం చేసుకొని జయించండి అని ఆ రూబేనీలు, గాదీలు, మనషే అర్ధగోత్రపు వాళ్ళు యోర్దాను అవతలకి వెళ్ళిపోయారు. వాళ్ళ స్వాస్థ్యానికి వాళ్ళు వెళ్ళిపోయారు యెహోషువ గారు ఉన్నప్పుడే. ఇప్పుడు మిగిలిన గోత్రాలు ఎన్ని ఇటువైపు యోర్దానుకు పడమట 9.5 గోత్రాలు ఉన్నాయి. ఈ 9.5 గోత్రాల్లో యోధా గోత్రానికి కనానీయులను అప్పగించాలని దేవుడు చెప్పాడు. మరి యోధా గోత్రానికి సపోర్ట్గా ఎన్ని గోత్రాల వాళ్ళు రావాలి? 8.5 గోత్రాల వాళ్ళు రావాలి. కానీ షిమ్యోనీయులు మాత్రమే వచ్చారు. మిగతా వాళ్ళు చూసారా, నడిపించే నాయకుడు లేకపోయేలకి ఎవరు రాలేదు. వాళ్ళు మా నాన్న వాళ్ళేమో వెళ్ళిపోయారు 2.5 గోత్రాల వాళ్ళు, మిగతా వాళ్ళు రాలేదు. చూసారా, అంటే ఐకమత్యం ఇక్కడే దెబ్బతింది. ఐకమత్యం ఇప్పుడు అందరు కలిసి అన్ని దేశాల మీదకి యుద్ధాలకు వెళ్ళి హ్యాపీగా జయించారు, తిరిగి వచ్చారు, హ్యాపీగా పంచుకున్నారు. ఇంకా జయించవలసిన రాజ్యాలు కొన్ని ఉన్నాయి. యెహోషువ గారు అయితే పంచిచ్చాడు, పేపర్ల మీద కాగితాలు ఇచ్చాడు, దస్తావేజులు. కానీ దాన్ని ఆక్రమించుకోవాలి కదా యుద్ధం చేసి. ఇప్పుడు ఎవరు వెళ్ళాలంటే యోధావారు వెళ్ళాలి. యోధావారికి ఇచ్చాను స్వాస్థ్యం అన్నాడు. ఇప్పుడు యోధావారికి ఇచ్చిన స్వాస్థ్యం ఆక్రమించుకోవటానికి ఎవరిని అడిగారు? షిమ్యోనీయులను అడిగారు. ఓకే అన్నారు, మేము కూడా మీతో వస్తాం, మీరు కూడా మాతో రండి అంటే ఓకే అన్నారు. వారితో కూడా పోయిరి. కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీలను వారికి అప్పగించను గనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. బెజకు అనే ప్రాంతంలో, బెజకు అంటే నాటుట అని అర్థం. బెజకు అంటే నాటుట. ఆ ప్రాంతంలో ఎంతమందిని? 10,000 మందిని ఇశ్రాయేలీలు బెజకు అనే ప్రాంతంలో హతము చేశారు. వారు బెజకులో అదోనీ బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను, పెరిజ్జీలను హతము చేసిరి. అదోనీ బెజకు అంటే బెజకు ప్రాంతాన్ని పరిపాలించే రాజు పేరు అదోనీ. ఓకే, అదోనీ బెజకు. ఆయన పేరును బట్టి ఆ ప్రాంతానికి మరి బెజకు అనే పేరు పెట్టారేమో. అదోనీ బెజకు వాళ్ళు హతము చేశారు. అదోనీ బెజకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటని వేళ్లను కోసివేసిరి. ఏం ఐడియా? మనకి ఎక్కడో స్టోరీ ఏదో విన్నాం. ఒక ఆయన విద్య నేర్చుకున్నాడంట స్వయంగా, గురువుగారు లేకుండా బొమ్మ పెట్టుకొని. ఆ విద్య పని చేయకుండా ఉండటానికి ఏం కోసేశారు గురువుగారు? బొటన వేలు. ఎందుకు బొటన వేలు కోసారంటే ఏ వస్తువుని బొటన వేలు లేకపోతే ఏది పట్టుకోలేరు. ఇప్పుడు ఈ వేలు మూసేసి వస్తువు పట్టుకోండి, చూద్దాం, పెన్ పట్టుకోండి, ఏ వస్తువు పట్టుకోలేరు, గ్రిప్ ఉండదు. ఈ అదోనీ బెజకు అంతకుముందు జయించిన రాజుల్ని అదే చేశాడు. అంటే వాడు ఏది చేశాడో వాడికి ఇశ్రాయేలీలు ఆ నేర్పిన విద్య వీళ్ళు కూడా ఆడి మీద ప్రయోగం చేశారు. ఆ కింద మాట చదివితే 7వ వచనం, తమ కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అనెను. ఎవరన్నారు ఈ మాట? అదోనీ బెజకు అన్నాడు. అంటే 70 మంది రాజ్యాలను జయించి ఆ రాజులందరినీ తీసుకొచ్చి కాళ్ళ బొటన వేళ్ళు, చేతుల బొటన వేళ్ళు. కాళ్ళ బొటన వేళ్ళు ఎందుకు కోయాలంటే కాళ్ళ బొటన వేళ్ళు లేకపోతే పరిగెత్తలేడు స్పీడ్గా, నడక కూడా సరిగా ఉండదు. చేతి బొటన వేళ్ళు కోసేస్తే ఇంకా వాడు జీవితంలో యుద్ధం చేయలేడు, యుద్ధానికి పనికిరాడు, ఎప్పుడు బానిసగా బతకాల్సింది. ఏ వస్తువుని సరిగ్గా పట్టుకోలేడు. 2 చేతులతో ఇలా పట్టుకోవాల్సిందే, లేదా ఒక చేత్తో ఇలా కుంటిగా పట్టుకోవటమే. అంటే ఆ టెక్నిక్ ఆలోచన చూడండి. బొటనవేలు కోస్తే వీడు పనికి రాకుండా పోతాడు, రాజ్య పరిపాలనకు పనికిరాడు, పరిగెత్తలేడు, యుద్ధం చేయలేడు అనే ఆలోచన ఈ అదోనీ బెజకు 70 మంది రాజుల మీద ప్రయోగించాడు. ఆ 70 మంది రాజులు వీడు భోజన బల్ల కింద చేరి వీడు తింటే కింద పడితే మొక్కలు ఏరుకొని తినేవాళ్ళంట. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఆ రాజుకు కూడా అలాగే చేశారు. వారు యెరూషలేమునకు అతను తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. ఎవరు? అదోనీ బెజకు యెరూషలేముకు తీసుకొచ్చారు. కాళ్ళ వేళ్ళు, బొటన వేళ్ళు, చేతులు బొటన వేళ్ళు కోసేశారు. వచ్చాడు, ఇక్కడికి తీసుకొచ్చారు. కొద్ది రోజులకి ఆయన యెరూషలేములోనే చనిపోయాడు.
8వ వచనం. యోధా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. అంటే అంతకుముందు యోధా ఈ యెరూషలేమును వేరే రాజులు పరిపాలిస్తున్నారు. ఆ పరిపాలించే రాజుల్ని చంపేసి ఆ ప్రాంతాన్ని వీళ్ళు యోధా వాళ్ళు ఆక్రమించుకున్నారు. తరువాత యోధా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యోధా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీయుల మీదకి పోయి శేషయిని అహీమానును తల్మైని హతము చేసిరి. శేషయి అనగానే తెల్లనివి అని అర్థం. శేషయి అంటే తెల్లనివి. తర్వాత అహీమాను అంటే దానమునకు సహోదరుడు అని. అహీమాను అంటే దానమునకు సహోదరుడు అని అర్థం. తర్వాత తల్మయి అంటే ధైర్యశాలి అని అర్థం. తల్మయి అంటే ధైర్యశాలి. ఈ ప్రాంతాలని ఈ రాజుల్ని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిరియతర్బా. అంతకుముందు ఏంటి హెబ్రోను పేరు? కిరియతర్బా. ఆ హెబ్రోను పేరు కిరియతర్బా. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిరియత్ సెఫేరు. దెబీరు పేరేంటి? పూర్వం కిరియత్ సెఫేరు. హెబ్రోను పేరు కిరియత్ తర్బా. హెబ్రోను పేరేమో కిరియతర్బా. దెబీరు పేరు కిరియత్ సెఫేరు. పలకండి, నాలుకని తెప్పండి. కిరియత్ సెఫేరు. ఇంటికి వెళ్ళేదాకా అనుకోండి. తర్వాత కిరియత్ సెఫేరు. బైబిల్ పెద్దగా చదివితే మనకి నాలుక బాగా ట్విస్ట్ అయ్యిద్ది. మనకి రాని పదాలు కూడా నత్తోళ్ళకు కూడా నత్తిపోయిద్ది. అందుకని పెద్దగా చదవండి. కొనుక్కుంటా చదివితే ఏమి రాదు. రైట్. దెబీరు పేరు కిరియత్ సెఫేరు. హెబ్రోను పేరు కిరియత్ తర్బా. రైట్. కాలేబు కిరియత్ సెఫేరును పట్టుకొని కొల్లపెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదని చెప్పగా, ఎవరి కాలేబు? కాలేబు గారు ఎవరు? ఐగుప్తు నుంచి బయలుదేరిన 6 లక్షల మంది కాల్బలంలో మిగతా వాళ్ళందరూ రాలిపోతే కనాన్లో ప్రవేశించిన యెహోషువ గారి కాక రెండో వ్యక్తే కాలేబు గారు. అంటే కాలేబు గారు ఇంకా ఉన్నారు, బతికి యుద్ధాలు చేస్తున్నారు, జయిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని, ఏ ప్రాంతాన్ని? కిరియత్ సెఫేర్ అనే ప్రాంతాన్ని పట్టుకొని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేస్తానని ఒక చాటింపు వేశాడు. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్నీయేలు. కాలేబు తమ్ముడి పేరేంటి? కాలేబు తమ్ముడి పేరు. కనజు ఉన్నాడా, చచ్చిపోయాడా? అట్లా అడిగారు ఏంటంటారా? కనజు పోయాడు కదండి. ఎందుకంటే ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు కాలేబు గారి తమ్ముడు అంటే కనాన్ దేశంలో ప్రవేశిస్తే మరి ఇద్దరు పేర్లు ఎందుకు ఉంటాయి? యెహోషువ గారు, కాలేబ్ అని. అంటే కనాన్ నుంచి బయలుదేరిన 6 లక్షల కాల్బలంలో ఈయన కూడా ఉన్నాడు. ఎవరు? కనజు. ఆయన కొడుకున్నాడు ఇప్పుడు బతికి. ఆయన పేరేంటి? ఒత్నీయేలు. కాలేబు తమ్ముడు పేరు కనజు. కనజు అరణ్యంలో కాలేబు గారు ఉన్నారు కానీ తమ్ముడు లేడు. తమ్ముడు మిగతా వాళ్ళలో రాలిపోయాడు. ఇప్పుడు ఆయన కొడుకున్నాడు. అతని పేరేంటి? ఒత్నీయేలు. బైబిల్ ఇలా మనం మనసులో పెట్టుకొని చదివితే అర్థమైంది. 6 లక్షల మంది కాల్బలంలో 5,99,998 మంది పోయారు. ఆ 998 మందిలో ఎవరున్నారు? కాలేబు తమ్ముడైన కనజు కూడా ఉన్నాడు అని మనకు అర్థం అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఆయన కొడుకు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనను కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే అన్న కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశాడు, తమ్ముడు కొడుక్కి. అంతే కదా? ఆ రోజుల్లో తప్పు కాదు, ఇది అక్రమం కదా అనుకోకండి. ఓకే. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించను. ఆమె గాడిదకు దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను
ఇచ్చాను. ఈ సందర్భం దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా మరొకసారి ఆలోచిద్దాం. అక్సా గారి గురించి. మోషే మామయ్య అయిన కేయును కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనములో నివసించరి. ఇంతకీ మోషే గారి మామగారి పేరేంటి? గుర్తున్న వాళ్ళు చెప్పండి. కేయనేనా? ఒకసారి నిర్గమకాండం 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. నిర్గమకాండం 2:18. త్వరగా అంటే మోషే గారు మందరం నీళ్లు పెట్టాడు ఆయన రఘుయేలు కుమార్తెలకి. ఆయన ఇంటికి పిలిపించాడు. ఇప్పుడు ఆయన పేరేంటండి ఉంది ఇక్కడ? రఘుయేలు అని ఉంది. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో ఏముంది అక్కడ పేరు? మోషే గారి మామ పేరేంటి మరి? 2:18లో రఘుయేలు ఉంది, 2వది ఇత్రో ఉంది. ఇప్పుడు సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29వ వచనం. సంఖ్యాకాండం 10:29. మోషే మామ అగు మిద్యానీయుడైన ఏంటి? ఇంతకేం పేర్లు? అక్కడేమో రఘుయేలు అని ఉంది 2:18లో. 3:1 ఉంది ఇత్రో అని ఉంది. ఇప్పుడు సంఖ్యాకాండం 10:29లో రెగూయేలు అని ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి కేయును ఉంది. ఏది అంటే ఈయన పెద్ద వేషధారిలాగా ఉన్నాడు. ఏ అంటే ఆ గొడవ పట్టేదంటే ఇన్ని పేర్లు పెట్టుకున్నాడు. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మోషే మామయ్య అయిన కేయీను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనములో నివసించారు. అంటే మోషే గారి మాంగారి అంటే బామర్దులు కూడా వీళ్ళతో కలిసిపోయినట్టుగా, యోధా వారితో కలిసిపోయినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. రైట్. 17. యోధా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. ఏ పట్టణం ప్రవేశించారు? జఫతులో. జఫతులో అంటే కావలియుండుట అని అర్థం. జఫతు అంటే కావలియుండుట అని అర్థం. జఫతులో ప్రవేశించి నివసించిన కనానీయులను హతము చేసి ఆ పట్టణము నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. హోర్మా అంటే నిర్మూలనము అని అర్థం. హోర్మా అని. జఫత్కి వీళ్ళు పెట్టిన పేరు ఎందుకు వింటున్నారో లేదు? జఫత్ అంటే కావలి. ఇశ్రాయేలు పెట్టిన పేరు 17వ వచనంలోనే అంతా ఉంది కదా మ్యాటర్ అంతా. హోర్మా, కుర్మా కాదు. ఏం పెట్టారు? హోర్మా అని. జఫత్కి వీళ్ళు కావలియుండుట అనే పట్టణానికి వీళ్ళు ఏం పేరు పెట్టారు? నిర్మూలనము అని పేరు పెట్టారు. అంటే కాపలా లేదు, ఏం లేదు, మొత్తం నాశనం అయిపోయింది అని అర్థం. వాళ్ళేమో కాపలా ఉండే మా ప్రాంతం అని వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళు దాన్ని నాశనం చేసి నిర్మూలనం అని పేరు పెట్టారు. అంటే హోర్మా అని పేరు పెట్టారు. యోధా వంశస్థులు గాజాను దాని ప్రదేశములను, అష్కేలును దాని ప్రదేశములను, ఎక్రోనును దాని ప్రదేశములను పట్టుకొండి. యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమునందు నివసించు వారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి? ఇనుపరథాలు ఉన్న వాళ్ళని వీళ్ళు వెళ్ళగొట్టలేకపోయారా? అంటే వెళ్ళగొట్టలేకపోయిరి అనే పదం ఎందుకు వాడాడంటే ఇక్కడ వీళ్ళ భక్తి సన్నగిల్లింది అని మనకు అర్థం అవ్వాలి. ఇప్పటిదాకా యుద్ధం చేసింది ఇశ్రాయేలీలే, కానీ ఇశ్రాయేలు తరపున యుద్ధం చేసింది ఎవరు? దేవుడు కదా. ఇశ్రాయేల్ తరపున యుద్ధం చేసింది. వీళ్ళ శక్తి సామర్థ్యాలు కాదు, వీళ్ళకి యుద్ధ ప్రావీణ్యత, అసలు యుద్ధమే తెలియదు.
అరణ్య ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు, అక్కడ వెట్టి చాకరీ చేసిన వాళ్ళు తప్ప యుద్ధాలు చేయటం వీళ్ళకి రాదు. కానీ వీళ్ళ తరపున యుద్ధాలు చేసింది దేవుడు కాబట్టి మరి ఇనుప రథాలు ఉన్న వాళ్ళని ఎందుకు జయించలేకపోయారంటే భక్తి సన్నగిల్లింది అని అర్థం. మనకు వచ్చే సమస్యల్ని మనం జయించలేకపోతే అవతలోడు గొప్పోడే, కానీ మన భక్తి ఉంటే ఆడే అంత గొప్పోడైనా మనం జయించవచ్చు. మనం జయించలేకపోయామంటే అర్థం సమస్య ఏదైనా కానీ సమస్యను మనం జయించలేకపోయాం, సమస్య ముందు మనం ఓడిపోయి తలదించుకున్నామంటే అర్థం ఏంటంటే మన భక్తి సన్నగిల్లింది అని అర్థం. ఇనప రథాలు ఉన్న వాళ్ళని వీళ్ళు ఓడించలేకపోయారని రాశాడంటే ఇక్కడే వీళ్ళకి భక్తి సన్నగిల్లింది అని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటి? మనం దేంట్లో అయినా ఓడిపోతే మన భక్తి సరిగ్గా లేదు, సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. 20వ వచనం, మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నీయగా అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారదోలి దాన్ని స్వాధీనపరుచుకొనెను. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనులు వెళ్ళగొట్టలేదు. ఇందా చదివాం. యెరూషలేములో నివసించే యెబూసీయులు అనే జాతి వారిని బెన్యామీనులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. మనకి ఇక్కడ అర్థం కావాల్సిందేంటి? వాళ్ళు ఉంచితే వీళ్ళకి ప్రమాదాన్ని వీళ్ళే కొని తెచ్చుకున్నారు. ఇంకా యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజ్ అనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి యెహోషువ గారు ఎలాగైతే పంపించారో ఎరుకోకి వీళ్ళు కూడా ఎవరు ఏ వంశస్థులు? యోసేపు ఇంటివారు బేతల్ అనే ప్రాంతానికి వెళ్ళి పూర్వము లూజ్ అనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా కొంతమంది వెళ్ళారు. ఆ ప్రాంతం ఎలా ఉందో చూసిరండి, బేతేల్ అనే ప్రాంతం అని కొంతమందిని పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆ పట్టణంలో నుంచి ఒక వ్యక్తి బయటికి రావటం చూసి అతనితో మాట్లాడి ఏమన్నారంటే, ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి నీవు దయచేసి ఈ పట్టణములోనికి వెళ్ళు, త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారము చేసేదామని చెప్పిరి. అంటే పట్టణంలోకి ఎంట్రన్స్ తెలియలేదేంటి? ఏ పట్టణానికైనా ఒక ద్వారం ఉంటుంది కదా, మెయిన్ ద్వారం. ఈ బేతల్ అనే ప్రాంతానికి ద్వారం ఎక్కడుందో కనుక్కోలేని విధంగా కట్టుకున్నారు వాళ్ళు. అంతేనా? మరి ద్వారం ఎక్కడుందో మాకు చెబితే మేము మీకు మేలు చేస్తామని వీళ్ళు ఎందుకు అడగాలి? అడిగారంటే అర్థం ఏంటి? ద్వారం ఉంది కానీ ఆ ప్రాంతంలో నివసించే వారికి అది ఎక్కడో తెలుసు. ఎంత సీక్రెట్ అండి! అంటే ద్వారములాగా కనపడకుండా గోడలాగే కనపడి వాళ్ళు వచ్చి ఏదో సిగ్నల్ లేదా కోడ్ ఏదో చెబితేనే అవతల ద్వారం తెరుచుకునే విధంగా వాళ్ళు ఏర్పాట్లు ఏమన్నా చేసుకున్నారేమో. వీళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు? ఈ ప్రాంతానికి వెళ్ళటానికి, ఈ పట్టణంలో ప్రవేశించడానికి త్రోవను మాకు చూపిన ఎళ్ళ మేము మీకు ఉపకారం చేసేదని చెప్పి రాహాబ్ అనే వేసికి ఎలాగైతే మేము ఉపకారం చేస్తామని ఒప్పుకున్నారు, ఈ వ్యక్తి పట్టణంలో నుంచి వచ్చిన వ్యక్తిని వీళ్ళు కూడా అలాగే అడిగారు. అతడు వాళ్ళకు దారి చూపించాడు. అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి. కానీ ఆ మనుషుని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి, అంటే బతకనిచ్చారు. ఆ మనుషుడు హిత్తీల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టాను. నేటి వరకు దానికి అదే పేరు. ఏ వ్యక్తి కట్టించాడు? ఎవరైతే ఆ వ్యక్తి వచ్చాడో బయటికి, ఆ వ్యక్తి కుటుంబాన్ని కాపాడాడు కాబట్టి ఆ వ్యక్తి బాగా డెవలప్ అయిపోయి ఒక పట్టణాన్ని కట్టించాడు. దానికి ఏం పెట్టాడు? లూజు అనే పేరు పెట్టాడు. నేటి వరకు అంటే ఈ గ్రంథాన్ని రాసే కాలానికి, అంటే ఇందాక మొదటే చెప్పాను, ఈ గ్రంథంలో ఉన్న చరిత్ర అంతా అయిపోయిన తర్వాత రాశారు సమూయేలు గారు. కాబట్టి నేటి వరకు అనే పదాన్ని వాడాడు అంటే అర్థం ఏంటంటే ఆయన గ్రంథం రాసే సమయానికి కూడా ఈ ప్రాంతానికి ఏమని పేరుంది? బేతేలుకి ఏమని పేరుంది? లూజు అనే పేరు ఆయన కట్టించిన ఆ ప్రాంతానికి ఉన్నట్టుగా మనకు అర్థమైంది. 27వ వచనం, మనషీలు బెత్షెయోనును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయాయిము దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. అంటే కొన్ని ప్రాంతాలను వీళ్ళు ఏం చేశారు? ఎవరు? మనషే అర్ధగోత్రం వారు అటు తూర్పున వెళ్ళారు. మిగతా అర్ధగోత్రం వారు ఇటే ఉన్నారు, యుద్ధానికి పడమటి దిక్కున. వాళ్ళు ఎవరెవరిని వదిలిపెట్టారంట?
బెత్షెయానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఏరయనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవాలని గట్టి పట్టి ఉండ్రి, మేము ఇక్కడే ఉంటాం అంటే వాళ్ళు వదిలేశారు. కనానీయులు ఆ దేశంలో నివసింపాలని గట్టి పట్టి ఉండిరి. ఏదో లూజు దొరికింది వీళ్ళకి. వాళ్ళు పట్టుబట్టిన మాత్రం వీళ్ళు ఎందుకు ఊరుకున్నారంటే ఇక్కడ భక్తి అన్నా సన్నగిల్లాలి, లేకపోతే వాళ్ళతో ఏదన్నా సంబంధాలన్నా వీళ్ళు మేము ఇక్కడే ఉంటాం అని అంటే ఎందుకు వండిచ్చారు వీళ్ళు? మనషీలు ఎందుకు వండిచ్చారంటే వీళ్ళతో ఏదో సంబంధాలన్నా కలుపుకొని ఉండాలి, లేదా వీళ్ళ భక్తి అన్నా సన్నగిల్లాలి. ఎవరిని బతకనియొద్దని చెప్పాడు దేవుడు, కానీ వీళ్ళు ఏం చేశారు? బతకనిచ్చారు. రైట్. 28 ఇశ్రాయేలు బలవంతులైన తరువాత కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ బొత్తిగా వారిని వెళ్ళగొట్టలేదు. బాగా జయించారు, అందరి దేశాలని జయించారు, కానీ కొంతమందిని వెళ్ళగొట్టలేదు కదా. వాళ్ళని ఏం చేశారు? ఉంచి వెట్టి పనులు చేసేవాళ్ళగా వాళ్ళని ఉంచుకున్నారు. అసలు ఎవరిని ఉంచుకోవద్దు, మీకు పనుల కోసం కూడా ఎవరిని బతకనియొద్దని దేవుడు చెప్తే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళని బతకనిచ్చి వీళ్ళ దగ్గరే పెట్టుకొని వీళ్ళకి పనోళ్ళుగా, ఒకప్పుడు ఐగుప్తులో వీళ్ళు ఎలా పనోళ్ళుగా ఉన్నారో వీళ్ళు ఇప్పుడు వాళ్ళని జయించి కనానీయుల్ని వెట్టి పనులు చేసేవాళ్ళుగా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎఫ్రాయిలు గెజెర్లో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. మళ్ళీ ఎఫ్రాయిమీలు కూడా కొంతమందిని వెళ్ళగొట్టలేదు. గెజెర్లో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజెర్లో కనానీయులు వారి మధ్యను నివసించరి. జబులోనీయులు కిత్రోను నివాసులను సహలోను నివాసులను వెళ్ళగొట్టలేదు. జబులీనీయులు కూడా కిత్రోను నివాసులను, నహనోలు నివాసులను, నహనోలు అంటే బీడు భూమి అని అర్థం, వెళ్ళగొట్టలేదంట. కనానీయులు వారి మధ్య నివసించే వారికి వెట్టి పనులు చేయువారై ఉండిరి. అషేరీలు అక్కో నివాసులను, సీదోన్ నివాసులను, అహ్లాబు వారిని, అగ్జీబు వారిని, హెల్పా వారిని, అఫెకు వారిని, రెహోబు వారిని, అషేరీలు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తానీలు బెత్షెమెసు వారిని, బెతనాతు వారిని వెళ్ళగొట్టలేదు, కానీ బెత్షెమెసు నివాసుల చేతను బెత్షెనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొండ్రి. అమోరీలు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీలు అయ్యాలోనులందరి హెరెసు కొండలోను షయల్బీములోను నివసించవలనని గట్టి పట్టి ఉండగా యోసేపు ఇంటివారు బలవంతులైన వారి చేత వెట్టి పనులు చేయించుకొని అమోరీల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలా వరకు వ్యాపించెను. అంటే ఈ ప్రతి గోత్రంలో కొంతమంది ఏం చేశారు? కొంతమంది కనానీయుల్ని వెళ్ళగొట్టలేదు. దీనివలన వాళ్ళకు వచ్చే నష్టం భవిష్యత్తులో చాలా నష్టం. ఎందుకు? చిన్న పాపం కూడా ఉంటే ఎంత పరిశుద్ధత ఏమైపోద్ది? పాడైపోద్ది. అలాగే ఏ జాతి వారిని మీ మధ్య ఉండనీయకూడదని దేవుడికి ముందే వాళ్ళకి చెప్పేశాడు. ఎక్కడ చెప్పాడు? సంఖ్యాకాండం 33వ అధ్యాయము 55వ వచనం చూడండి ఒకసారి. ముప్పై 55వ వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వాడు ఏమవుతారు? మీ కన్నులలో ముళ్ళుగాను మీ ప్రక్కల్లో శూలములుగాను ఉండి మీ నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. చెప్పాడా? ముందే చెప్పాడా? చెప్పాడు. కానీ వీళ్ళు అది మర్చిపోయారు. ఎందుకంటే గుర్తు చేసే నడిపించే నాయకుడు లేడు. వాళ్ళు ఉండనిస్తే మీ కళ్ళల్లో ముళ్ళుగాను మీ పక్కల్లో శూలాలుగాను ఉండి మిమ్మల్ని బాధ పెడతారని దేవుడు ముందే యెహోషువ గారితో చెప్పించిన, మోషే గారితో చెప్పించిన ఏమైపోయారు? ఉండనిచ్చారు. ఏదో జాలి పడ్డారో మరి భక్తి తగ్గిందో లేకపోతే వాళ్ళతో ఏమన్నా వియ్యాలో సంబంధాలు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళని బతకనిచ్చారు. ఏదో పడి ఉంటారులే మనకి పనివాళ్ళగా అనుకున్నారు. దాంతో వీళ్ళకి ప్రమాదం పొంచుంది. 2వ అధ్యాయము మరీ భయంకరంగా వాళ్ళకి ఎంత కీడు జరగాలంటే అంత కీడు జరిగింది. చదువుదామా? 2వ అధ్యాయము
యెహోవా దూత గిల్గాల్ నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితలకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధనను నేనెన్నడూను మీరను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దూత ద్వారా దేవుడు చెప్తున్నాడు. మీతో ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మొదలుకొని నేను ఏదైతే నిబంధన చేశానో నేను ఎక్కడా మేరలేదు. మీరాడా? దేవుడు ఏమన్నా ఏదైతే చెప్పాడో అది చేయించాడు ఖచ్చితంగా. వీళ్ళు అవిధేయులైనా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయించాడు. కనాను దేశంలో ప్రవేశింప చేస్తానన్నాడు, చేశాడు. రాజులు ఓడిస్తానన్నాడు, ఓడించాడు. నేను మేరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు చెప్పాడా? వారి బలిపీఠములను విరగొట్టవలను అని ఆజ్ఞ ఇచ్చి తిని కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. ఇప్పటిదాకా వీళ్ళు అలా యుద్ధానికి వెళ్తే చాలు వాళ్ళు టపాటపా చచ్చిపోయేవాళ్ళు, వడగళ్లతో చంపేసేవాడు. దేవుని దూత వీళ్ళకంటే ముందుగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి శత్రువులని నాశనం వాళ్ళు ఎంత బలవంతులైనా ఎంత ఆజానుబాహులైనా వీళ్ళ దెబ్బకి ఊరకని చనిపోయేవాళ్ళు. ఎరుకోవడం బద్దలవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు దేవుడి కోపం వచ్చింది. ఎందుకు? వాళ్ళతో మీరు ఉండకూడని విధానంలో ఉంటున్నారు, వాళ్ళని ఉండనిచ్చారు. ఉండనియొద్దని చెప్తే ఇప్పుడు ఉండనిచ్చారు. కాబట్టి నేను మీతో ఇక మీ మాట ఆజ్ఞించింది గారు మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశవాసులను వెళ్ళగొట్టను. వారి మీ ప్రక్కల శూలములుగాను ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగానుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమని పేరు పెట్టబడిను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. బోకీము అంటే ఏడ్పు, ఏడ్చువారిది అని అర్థం. ఎందుకు ఏడ్చారండి? ఏడ్చింది ఎందుకు? దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే క్షమిస్తాడు కదా. ఏడ్చారంతే. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, ఇక నుంచి నేను వాళ్ళని వెళ్ళగొట్టను, వాళ్ళే మీకు శత్రువులు శూలాలుగా ఉంటారు, వాళ్ళు దేవతలు మీకు ఉరిగా ఉంటారని దేవుడు చెప్తే అయ్యా పొరపాటు అయింది, బుద్ధి లేదు, తప్పు చేశాం, క్షమించు అని అడిగితే దేవుడు క్షమిస్తాడు. కానీ ఏడ్చారు అంతే, సైలెంట్ అయిపోయారు. అంతేనా? ఏడ్చి సైలెంట్ అయ్యారు. 6వ వచనం, యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలు దేశమును స్వాధీనపరుచుకొనుటకు తమ స్వాస్థ్యమునకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడైన యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులో ఉన్న తిమ్నత్ చెరహులో జనులు అతన్ని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీల మన్యమునందలి గాయిషు కొండ ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే ఈ మాట ఈ అధ్యాయం ప్రారంభానికి ముందు జరిగింది. ఎప్పుడు జనులు ప్రార్థన చేసి మేము కనానీయులతో యుద్ధం చేయాలి అని అడిగినప్పుడు ఇదిగో పలానా దేశాన్ని నేను ఎవరికి ఇస్తున్నాను, యూదా వంశస్థులకి ఇస్తున్నానని మొదటి అధ్యాయంలో మనం చదివాం కదా. అంటే యెహోషువ గారు లేరు. యెహోషువ గారి కాలంలో ఉన్న కొంతమంది పెద్దలు, ఆయన చేసిన ఆ కార్యాలన్నీ చూసిన పెద్దలు కూడా చనిపోయారు. ఇప్పుడు అంతా కొత్త తరం. యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలుకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే కొత్త తరం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, వాళ్ళకి జయాన్ని ఇచ్చాడు. కానీ వీళ్ళు ఎప్పుడైతే కొంతమందిని ఉండనిచ్చారో ఏమైపోయింది? దేవుడే దూత ద్వారా ఏం చెప్పాడు? ఇంకా నేను వాళ్ళని మీ మధ్య నుంచి వెళ్ళగొట్టాను అన్నాడు. ఇప్పుడు దాకా వెళ్ళగొట్టింది నేనే, మీ పరాక్రమం కాదు. ఇప్పుడు మీరు నా మాట వినకుండా ఎదురు తిరిగి వాళ్ళని ఉండనిచ్చారు కాబట్టి వాళ్ళే మీకు శూలాలు, వాళ్ళే మీకు ఉరి, వాళ్ళ దేవతలే మీకు ఉరి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే దేవుడు వద్దన్న విధానంలో, బ్రతకమన్న విధానంలో నువ్వు బ్రతకపోగా వద్దన్న పనులు నువ్వు ఏదైతే చేసావో ఆ పనే నీకు ఉరి. ఆ పని వల్లే నీకు నష్టం. ఆ పని వల్లనే నీకు పక్కలో బల్లం, కళ్ళల్లో ముళ్ళు, ఇంకా వద్దన్న పనే నీకు ఉరైద్ది.
ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తేనే నీకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఒక్కటి తప్పిన ఆ ఒక్కదాని వల్ల నీకు ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ఎన్ని జాతుల వారిని, ఎన్ని గోత్రాల వాళ్ళు ఉండనిచ్చారో చదివాము ఇప్పుడు కదా. ఒక్కొక్క గోత్రంలో కొంతమంది కనానీయులు జాతుల్లో కొంతమందిని వీళ్ళు ఉండనిచ్చారు. ఆ ఉండనీయటం వల్ల దేవుడికి వాళ్ళని వెళ్ళగొట్టను, వాళ్ళే మీకు ఊరిగా బోనుగా కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారని చెప్పేశాడు. రైట్. ఎన్నో వచనం? 11. ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి, అబ్బా ఎంత దిగజారిపోయారో చూడండి. దేవుని వదిలిపెట్టడం ఒక తప్పు, దేవుని ఎదుటే కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి అన్యుల జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకోండి, వీళ్ళు ఒకప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు వీళ్ళు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి వీళ్ళని దేవుడు ఏం చేశాడు? దోచుకొని వారికి, అంటే దేవుడు ఎంత న్యాయవంతుడో చూడండి. ఇందాక మనం ఏమనుకున్నాం? ఇశ్రాయేలు చేత అంతమంది అన్యుల్ని చంపించటం అన్యాయం కదండి అంటున్నాం. అంటే ఎవరు తప్పు చేసినా దేవుని జనాంగమైనా అన్యులైనా దేవునికి సమానమే. నువ్వు నా మాట వినకపోతే నీ మీదకి అన్యుల్ని రప్పిస్తానని ఇశ్రాయేల్ని కూడా చంపించాడు. ఇశ్రాయేల్ని దోపిడీకి గురి చేసే విధంగా చేశాడు. అంటే దేవుడికి అందరూ సమానమే అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి దోచుకొని వారి చేతికి వారిని అప్పగించిన వారు ఇశ్రాయేలును దోచుకొని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించిన గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయను, కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఒకసారి 18వ అధ్యాయము లేవీకాండం 1 నుంచి 5 వచనాలు చదవండి. లేవీకాండం 18వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నేను మీ దేవుడైన యెహోవాను, నీవు ఇశ్రాయేలుతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశముల ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. చెప్పాడా మోషే గారి ద్వారా? నేను మిమ్మల్ని రప్పించిన కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు, మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడాలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరించవలను. మీ దేవుడనగు యెహోవా నేను యెహోవాను, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొని వాటి వలన బ్రతుకునని నేను యెహోవాను అని చెప్పేశాడు. అంటే ముందే వాళ్ళతో మీరు ఏం చేయకూడదు, వాళ్ళ ఆచారం ప్రకారంగా వాళ్ళ దేవతల ప్రకారంగా మీరు వెళ్ళకూడదని చెప్పేశాడు ఇక్కడ. కానీ వీళ్ళు ఏం చేశారు? ఏదైతే వద్దన్నాడో అవి ఖచ్చితంగా చేశాడు. రైట్. 16. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులు ఇంకా పుట్టించలేదు, ముందే చెప్తున్నాడు మనకి విషయం. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరుల యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతోషించి వారి కొరకు న్యాయాధిపతులను సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షించను. అంటే జరిగిన విషయం మనకి ఇక్కడ ముందుగానే కూలంకషంగా చెప్పాడు. ఇంకా న్యాయాధిపతి పుట్టలేదు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి
దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైది. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఇలాగూ సెలవిచ్చాను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు కనుక నేను నియమించిన విధి అనుసరించి వారి పితరులు నడిచినట్టు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపక శీఘ్రముగా వెళ్ళగొట్టకయో మాని వారిని ఉండనిచ్చాను. ఎందుకు ఉండనిచ్చాడంటే వీళ్ళ వలన వీళ్ళకి ఏదో పాఠం నేర్పించడానికి. వాస్తవంగా వీళ్ళు అవిధేయులు అయ్యారు కాబట్టి వాళ్ళే ఉంచారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, వాళ్ళని ఉంచటంలో కూడా ఒక ఉద్దేశం ఉంది అని చెప్తున్నాడు. దేవుని చిత్తమైతే వచ్చే గురువారం 3వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుందాం. 2వ అధ్యాయం వరకు మనకు అర్థమైన విషయం ఏంటంటే, మొదట జయించారు, ఎప్పుడైతే అవిధేయులు అయిపోయారో, ఎప్పుడైతే ఇతర దేవతలను పూజించడం, వాటికి సాగిలపడటం, అన్యుల ఆచారాలు సాంప్రదాయాలు వీళ్ళు తీసుకోవటం వల్ల వీళ్ళకి దేవుడు దూరం అయిపోయాడు, వీళ్ళకి దేవుడు శత్రువు అయ్యాడు. దాంతో శత్రువులకి వీళ్ళ బలాన్ని ఇచ్చి వీళ్ళని ఓడించే విధంగా, వీళ్ళని బానిసలుగా కొనిపోయే విధంగా దేవుడే వాళ్ళకి బలాన్ని ఇచ్చి వీళ్ళని ఓడించాడు. దీన్ని బట్టి మనం నేర్చుకునే నీతి ఏంటంటే, నువ్వు దేవుని ఆజ్ఞలో కట్టడలో పాటిస్తే దేవుడి సహాయం నీకు ఉంటుంది. ఏ 1-2 తప్పులు చేసినా దేవుడు నీకు దూరం అయ్యి నీకు బుద్ధి చెప్పటానికి ఎవరొక్కళ్ళ ద్వారా నీకు పాఠాన్ని నేర్పిస్తాడు, నీకు గుణపాఠాన్ని నేర్పిస్తాడు. అవసరమైతే దెబ్బైనా కొడతాడు. ఇశ్రాయేలుకి కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. కాబట్టి వీళ్ళను చూసి మనం నేర్చుకోవాల్సిన నీతి అంటే, దేవుని ఆజ్ఞలో కట్టడలు ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నించండి. దేవుడి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ దీర్ఘశాంతాన్ని బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన కాలంలో ఇశ్రాయేలు చరిత్ర యెహోషువ గ్రంథం వరకు బాగానే కనపడింది. ఎప్పుడైతే నాయకుడైన యెహోషువ గారు మరణించారో తండ్రి, భ్రష్టులైపోయారు ఇశ్రాయేలీలు. వద్దన్న ఆచారాలు సంప్రదాయాలు, అన్యులతో సహవాసం, ఏదో దయతలిసి శత్రువులను ప్రేమించినట్టుగా కనపడి వాళ్ళని ఉండనిచ్చారు. మీరు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తేనే మీ నుండి మాకు రావాల్సిన ఆశీర్వాదాలు వస్తాయని, మీ సహాయం సమృద్ధిగా మాకు ఉంటుందని దీన్ని బట్టి మాకు అర్థమైంది. ఎప్పుడైతే మేము అవిధేయులం అవుతామో, మీకు మానని వేదన కలిగిస్తామో, వెంటనే మీరు మాకు దూరం అవుతారని, మాకు శత్రువు అవుతారని, ఇంతకుముందు మేము జయించిన వారే మమ్మల్ని ఓడిస్తారన్న విషయాన్ని ఇశ్రాయేలు చరిత్ర ద్వారా మాకు నేర్పించారు. అందుని బట్టి స్తోత్రాలు. విన్న పాఠంలోని గుణపాఠాన్ని మేము నేర్చుకొని ఇశ్రాయేలు వలె మేము మీకు అవిధేయులు కాకుండా విధేయులుగా ఉండటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ, జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. రావాలని ఆశ కలిగిన బిడ్డలు మరి రాలేకపోయారు. అది సరి అయిన కారణమైతే, మీ చిత్తమైతే మరొక తరుణాన్ని వారికి అనుగ్రహించండి. అది వంక అయితే మాత్రం ఖచ్చితంగా వారికి ఇశ్రాయేలుకు చెప్పినట్లుగా బుద్ధి చెప్పమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, ఈరోజు అల్పాహారాన్ని సిద్ధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణదాత అయిన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి.